ఏది మూసి పునర్జీవానికి మీరు సమ్మతమా వ్యతిరేకమా? మూసి పునర్జీవం చేయాలా వద్దా? మూసి కంపును తరమాలా వద్దా? ఏంది ఇప్పుడు మూసి సుందరీకరణ ఒక ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారి కళ్ళ ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన అధ్యయనాలు ప్రపంచ వేదికల మీదకి పోయి అధ్యయనాలు చేసి వచ్చారు. 2 సంవత్సరాల పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. మొదలుపెట్టేటప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకునేటప్పుడు ఆర్కిటెక్ట్ దగ్గరకు ఒక ప్లాన్ తయారు చేయరా? దానికి ఎన్ని పిల్లలు వేయాలి, ఎంత విస్తీర్ణం కావాలి అని చెప్పి ఆలోచన ఉండదా? మేము చాలా కేటగారికల్గా ఒక మౌలికమైన ప్రశ్న ఇస్తా. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఈ మూసీ పరిసర ప్రాంతాల్లో ఎన్ని కొత్త అక్రమ నిర్మాణాలు ప్రారంభమైనాయి? నేను అడుగుతున్న కంటిన్యూగా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కాదు, కొత్తగా ప్రారంభమైన ప్రాజెక్టులు ఎట్లా ప్రారంభమవుతాయండి అక్రమంగా? గీడనే చూద్దాం పండి. నార్సింగి దగ్గర మన జరిగిన ఫ్లడ్ లోపల, వచ్చిన ఫ్లడ్ లోపల సాయి ఆదిత్య అని ఒక అపార్ట్మెంట్ కడతా ఉన్నారు. మీరు చూడండి, మేమేమి భేషజాలకోవట్లేదు, సుందరీకరణకు వ్యతిరేకం కాదు, హైదరాబాద్ వ్యతిరేకం కాదు, వైబ్రెంట్ హైదరాబాద్ అని చెప్పి మేము వైబ్రెంట్ హైదరాబాద్ అని చెప్తున్నాం. మీరు కొత్తగా బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ క్రియేటెడ్ బ్రాండ్ హైదరాబాద్. మీరు ఈ బ్రాండ్ ని ధ్వంసం చేయకండి అని చెప్పి దయచేసి మేము విన్నవిస్తా ఉన్నాం. రెండో అంశము, డిపిఆర్ తయారు కావాలి కదండి, ఇస్తారు, సబ్మిట్ చేస్తారు. నేను అదే చెప్తున్నా. రెండు విషయాలు చెప్తాను వెంకట్ గారు. డిపిఆర్ తయారు కావాలి. ఒకటి, డిపిఆర్ తయారుగా అయ్యే కంటే ముందే మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అని ఎంఎఫ్ఎల్ అని ఒకటి ఉంటుంది. ఎఫ్టిఎల్ లాగానే ఎంఎఫ్ఎల్ అని ఉంటుంది. మీరు ఎంఎఫ్ఎల్ తయారు చేసిర్రా? బౌండరీస్ ఫిక్స్ చేసిర్రా? బఫర్ జోన్ ఫిక్స్ చేసిర్రా? ఏవి ఎంఎఫ్ఎల్ ఫిక్స్ చేయరు, బఫర్ జోన్ ఫిక్స్ చేయరు, డిపిఆర్ తయారు కాదు, నోటీసులు ఇస్తారు. ఎందుకు ఈ ఆగమేఘాల మీద క్రూరంగా ప్రవర్తించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు? మీరు మూసి కంపు వదిలిస్తామని చెప్పి మీరు కంపు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారండి? ప్రజలని భయభ్రాంతులకు గురి చేయకండి. మీరు ఎక్కడ మొదలు పెట్టాలనుకుంటున్నారు? ఫేజ్ 1, ఫేజ్ 2 ఎక్కడ? గండిపేట నుంచి బాపుఘాట్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్. మీరు ఫేజ్ 1, ఫేజ్ 2 గురించి మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఫేజ్ 3 పోయినరు, ఫేజ్ 4 పోయినరు, అప్పుడే ఉప్పల్ కాడికి కూడా పోతారు. ఏంది మీకు ఇప్పుడు ఈ ఫేజ్ 1 మొదలు పెట్టడం కోసమే 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది, ఇప్పటికి డిపిఆర్ తయారు కాలేదు. మీరు ఫేజ్ 3, ఫేజ్ 4 గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా అభ్యంతరాలన్నీ ఏంటివంటే, మీరు సుందరీకరణ పేరు మీద మీరు పేదల పొట్టగొట్టి ఈ భూములన్నీ గుంజుకొని మళ్ళా బడా కంపెనీలకు ఇవ్వడం కోసమే కదా మీరు ఏం చేయాలి చెప్పండి. అంటే ఏం చేస్తారు? బీజేపీ అధికారంలో ఉందనుకోండి, ఏం చేస్తావు? మేము చేసలేమా అండి? సర్దార్ సరోవర్ ప్రాజెక్టు చేసలేమా? చూసలేరా? ఎక్కడన్నా అభ్యంతరాలు వ్యక్తమైనాయా? ప్రజల మధ్య అభ్యంతరాలు వ్యక్తమైనా? కంప్లీట్ గా జరిగిందా లేదా? మీరు పెట్టాలనుకుంటున్న బాపు విగ్రహం కంటే అతిపెద్ద విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టినమా లేదా గుజరాత్ లో? ఎక్కడన్నా అభ్యంతరాలు ఉన్నాయా? ఎందుకు మీరు ఈ రాజకీయాలు చేయడం కోసము, మీరు రాజకీయంగా లబ్ధి పొందడం కోసము, ఆర్థికంగా లబ్ధి పొందడం కోసం అక్రమ మార్గాలు, అది కూడా పేదల పుట్టగొట్టి ఎందుకు అక్రమ మార్గాలు పెంచుకుంటున్నారు? అరే మీరు ఎంపీఆర్ ప్రాజెక్టు చూడండి, మధు పార్క్ రిడ్జ్ అని ఒకటి 450 అతి సామాన్య కుటుంబాలు ఉన్నాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, సింగిల్ విడో ఉమెన్స్ ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మీరు వాళ్ళని తీసుకొని పోయి, సొంత అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళని తీసుకొని పోయి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారు. కాదండి, ఏదన్నా మానవత్వం దిలీప్, మీరు కూడా స్వయంగా ఒక బిల్డరు, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ నడుపుతారు. అంటే ల్యాండ్ అక్వేషన్ చేయకుండా, అంటే భూమిని తీసుకోకుండా బిఫోర్ దట్ మేము డిపిఆర్ తయారు చేయండి అంటున్నాం. మీకు ఎంత పబ్లిక్ డొమైన్ లో పెట్టండి సార్. నేనేమంటున్నానంటే, మీరు పబ్లిక్ డొమైన్ లో డిపిఆర్ పెట్టండి, ఎంఎఫ్ఎల్ పెట్టండి, బఫర్ జోన్ పెట్టండి. దాని తర్వాత మనం ల్యాండ్ అక్విజిషన్ కోదాం. ఏది లేకుండానే మీరు ల్యాండ్ అక్విజిషన్ కోదామంటారు?